అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు తెల్లవారుజామునే ఓ పెద్ద పని పెట్టుకున్నామండి. మాకు ఇంటికి సోలార్ సిస్టమ్ ఉన్నదండి. మీ అందరికీ తెలుసు కదా. ఈ సోలార్ ప్యానెల్స్ అన్నీ పైన ఉంటాయి. అవన్నీ క్లీన్ చేయించే పని ఈరోజు పెట్టుకున్నామండి. ఈ సోలార్ ప్యానెల్స్కి అంతా కూడా డస్ట్ పట్టేసింది అనమాట అండి. అందువల్ల ఏమో ప్రోడక్ట్ తగ్గిపోయిందనమాట. అంటే ఇదివరకు 20 యూనిట్లు వచ్చేది రోజుకి. ఇప్పుడు 14, 12 అన్ని యూనిట్లు వస్తుంది. ఏంటి ఎండలు ఇంతలా విపరీతంగా ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే క్లీన్ చేయించాలి అని అన్నారు. మార్నింగే కపిని రమ్మనమని నిన్ననే చెప్పాడనమాట అండి ప్రేమ. తెల్లవారుజామునే కపి వచ్చేసాడు. ప్రేమ, కపి ఇద్దరు కలిపి ఆ మిషన్ ఉన్నది చూడండి, అదేమో కారు వాషర్ అండి. ఆ కారు వాషర్తో క్లీన్ చేయిస్తున్నాం. కిందకు వచ్చాను, కాఫీ కలిపన్నా తీసుకువెళ్తాను అని చెప్పండి. మళ్ళీ కిందకు వచ్చా. ఇక కిందకి పైకి తిరుగుతూనే ఉంటాము వేళ అంతా, ఆ పని అయ్యేంతవరకు. కిందికి వచ్చి పాలు పొయ్యి మీద పెట్టాను. అలానే అంబలు కూడా కాసేయటానికి పొయ్యికి ఎసరు పెట్టేశాను పొయ్యి మీద. అంటే పైకి వెళ్తున్నాను. మాకు ఇక్కడ ఏంటంటే చిలకలు వస్తాయి కదండి, కొంచెం రెట్టలు వేసేస్తాయి అనమాట. కేవలం వాటర్తోనే పోగు, కొంచెం బ్రష్ తోటి కూడా లాగాలి, మళ్ళీ వాటర్ కొట్టాలి. అంటే కొంచెం పైకి ఎక్కితే కనిపిస్తాయి అనమాట. రెట్టలు ఉన్నాయండి అని కప్పి చెప్తున్నాడు అనమాట. మరి చిలకలు రోజు వస్తాయి కదండి. ఇక్కడంటే ఈ ఉయ్యాల దగ్గర, ఇక్కడంటే మనం క్లీన్ చేయిస్తాం. ఆ పైకి వీలవ్వదు కదా, అదనమాట. చాలామంది అంత ఎత్తు కాకుండా దిగువకి ప్యానల్స్ పెట్టించుకుంటారండి. ఎందుకంటే క్లీనింగ్ కోసం అనమాట. నిజానికి హైట్గా పెడితే సన్ రేస్ ఎక్కువ పడి కరెంటు బాగా ప్రొడక్టివిటీ వస్తుంది అని అంటారు. కాకపోతే క్లీనింగ్ ప్రాబ్లం అవుతుంది అని దిగువకి పెట్టించుకుంటారు అన్నమాట. కొంచెం హైట్లోనే పెట్టించుకుంటారు ప్యానల్స్, మీకు తెలుసు కదా. దానికి కారణం ఏంటంటే అదే అనమాట అండి. ఇలా డ్యూటీలన్నీ ప్రేమబాబుకి నాకు అనమాట అండి, మేమే తీసుకుంటాం. మా వారికి కొంచెం అంటే కట్టించి అక్కడ ఉండి కట్టించండి, వాళ్ళతో ఆ పని చేయించండి అలాంటివి తెలుస్తాయి. టెక్నికల్గా ఇలా మిషన్లు వాడటం ఇలాంటివి అయితే ఆయనకేం తెలియవు అనమాట అండి. అందుకని ఎందుకు ఆయన అసలు లేపని కూడా లేపలేదు. అంటే తెల్లవారుజామునే చేయిస్తున్నాం కదా ఈ పని. ఏమమ్మా ఆ మురికి నీళ్ళు వెళ్ళి పడతాయి లేరా, నేను చూస్తాను లేరా ఇలా వచ్చే నువ్వు. అవన్నీ పడతాయి, రెట్లయి ఉన్నాయి కదా. అదేనండి మన చిలకలు ప్రసాదించినవి ఉంటాయి. చిలకలు అనే ఆనందపడతారండి. అంటే మీకు కనిపించేది అవే కనిపిస్తాయి కదా, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి చిలకలతో. మొత్తం దాని మీద గార్డెన్ గ్లైడర్ మీద కవర్ అంతా చెప్పేసింది. అంటే వాటికి గోల్డ్ ఉంటాయి కదా బాగా, ఆ గోల్డ్ ఆ క్లాత్ మీద నిలబడినప్పుడు పిగిలిపోతాయి అన్నమాట. అలా ఏమాత్రం చిరిగే ఏమన్నా ఉంటే ఇట్టే చిరిగిపోతాయి. తర్వాత ఇట్లా సోలార్ ప్యానల్స్ అలాంటివి ఉంటే మాత్రం రెట్టలేసేస్తాయి. ఫీడర్ని పొట్టలేదండి అసలు అంత ఎందుకు. ఇది చూడండి, ఈ ఫీడర్లని ముక్కలు చేసేస్తూ ఉంటాయి, ముక్కుతో పొడిచేసి. అవి ముక్కుని షార్ప్ చేసుకుంటూ ఉంటాయి చిలకలు. అందుకోసం అనమాట అండి. చాలామంది అనుకుంటారు ఎందుకు పాడు చేస్తాయి అవి ఎక్కి ఈ బలంగా లేవేమో అని అనుకుంటారు. అది కాదండి, అవి ముక్కులతో పొడుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్లాస్టిక్ని కొరికేసేస్తాయి. అందుకనే ఈ మాత్రం ఎక్కువే ఆర్డర్ పెడుతూ ఉంటాను. చిలకలతో కొన్ని అలాంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా తక్కువ వస్తున్నాయి లేదు, ఒక 15, 20 అంతే, 100 రావట్లేదు. ఎందుకంటే వాటికి బాగా ఫుడ్ దొరుకుతుంది ఇప్పుడు.
పైర్ల మీద కంకులు బోల్డన్ని ఇప్పుడంతా రోడ్ల మీద ధాన్యం వేసేసి అట్లా ఎక్కడ చూసినా ధాన్యం దొరుకుతుంది అనమాట అండి. అందువల్ల చిలకలు వందల కొద్దీ రావట్లేదు. ఇంకా ఈ నెలాఖరు అయిపోయి ఫస్ట్ అది వచ్చేసరికి వచ్చేస్తాయి మళ్ళీ చిలకలు. ఇలా వచ్చి ఆ మురికి వస్తుంది, అవి ఓపెన్ చేస్తుంది. అనేసిన తర్వాత అదిగోండి ఫోర్స్గా వస్తాయి అన్నమాట ఆ వాటర్. దగ్గర పెట్టదు, ప్యానల్ బొక్కడిపోతుంది, దూరంగా పెట్టి కొట్టాలి. ఎంత మురిగ్గా వస్తున్నాయో నీళ్ళు. మేము ఉపయోగించే మిషన్ కార్ వాషర్ అన్నమాట అండి. అగారో కంపెనీది. ఇంతకు ముందే తీసుకున్నాం. కారు క్లీనింగ్కి బాగా ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్యానల్స్ క్లీన్ చేయడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అండి. నీట్గా వచ్చేసినాయే, చాలా నీట్గా. అటు 10 ప్యానల్స్ ఉంటాయి, ఇటు ఒక 2 ప్యానల్స్ ఉంటాయి అన్నమాట అండి. మొత్తం 12 ప్యానల్స్. 1 కేవీకి 2 ప్యానల్స్ అంటండి. మనం 6 కేవీ వేయించాం కదా, అందువల్ల 12 ప్యానల్స్ అన్నమాట ఇవి. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనకి కరెక్ట్గా 10 ప్యానల్స్ పట్టినాయి. మిగతా రెండింటికి ఇక్కడ మనకి ఎలానో ప్లేస్ ఉంది కదా. ఇటు వెంపు ఉన్న ఈ 2 ప్యానల్స్ క్లీన్ చేయడానికి ముందు కప్పి పైకి ఎక్కాడు అనమాట అండి. తర్వాత ప్రేమ కూడా ఎక్కాడు. ఇగోండి డస్ట్తో ఇలా ఉంటాయి అన్నమాట. అంటే దీనిలో సన్న చిప్స్ ఉంటాయి అంటండి. అవన్నీ కూడా ఈ డస్ట్తో మూసుకుపోవటం వల్ల ఎక్కువ ప్రొడక్టివిటీ రాదటండి. అందువల్ల ఒక 2-3 నెలల కన్నా ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలంటండి ఈ ప్యానల్స్ని. మేమైతే ఈ సోలార్ వేయించిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి క్లీన్ చేయించడం. ఒక లేయరు వచ్చేసింది, డస్ట్ మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. మొత్తం చూడాలి ఇవాళ రోజు ప్రొడక్ట్ అయ్యేటువంటి యూనిట్స్ కంటే ఇవాళ పెరుగుతాయేమో చూడాలి. అంటే క్లీనింగ్ చేసినటువంటి పర్పస్ ఉపయోగం ఉందో చూడండి. అటు చూడండి, ఇలాగా సూర్యభగవానుడు వచ్చేస్తున్నాడు. టైం ఇంకా 6:30 అయింది, తన్నుకుని వచ్చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ఈసారి 42 టెంపరేచర్ ఉందండి. ఇంకా పెరుగుతుందని అంటున్నారు. చూడండి ఈ ప్యానల్స్ కూడా మొత్తం 6 కేవీ కదండి, 6 x 2 అంటే 12 ప్యానల్స్ వేసామాట అండి మొత్తం. సో ఇప్పుడు ఉన్నటువంటి అనిశ్చిత అంటే అన్సర్టినిటీలో కంపల్సరీగా మన సాంప్రదాయేతర వనరుల్ని వాడుకోవాలి. ఎలక్ట్రికల్ అంటే పూర్తిగా ఎలక్ట్రికల్ మీద ఆధారపడిపోకుండా ఈవీ వెహికల్స్ అని, విండ్ పవర్ అని, సోలార్ పవర్ అని ఇవన్నీ వాడుకోమని గవర్నమెంట్ చెప్తుంది కదండి. వాడుకుంటే మనం ప్రభుత్వానికి ఎంతో కొంత తోడ్పాటు అందించినట్టు అవుతుంది అన్నమాట అండి. ఓకేనండి. ఇదిగోనండి తెల్లారు లేస్తే మాకు చిలకలు, ఉడతలు, పక్షులు పొద్దున్నే లేపేస్తాయండి. ఇటు మా చుట్టూరు ఉన్నటువంటి లొకేషన్ చూసారా, ఇలా ఉందన్నమాట అండి. ఆ గుడిగా ఎదుర్కొంటా అక్కడ శివాలయం జెండా కనబడుతుందండి మీకు క్లోజప్లో. అక్కడ జెండా ఎగరేస్తుంది కదండి. ఈ డాబా మీద కాకుండా అవతల అది శివాలయం రాజగోపురం మీద జెండా అనమాట అండి. ఈ మధ్యన అందరూ కూడా
కాషాయం జెండాలు ఇంటి మీద కట్టుకుంటాం ఒక సాంప్రదాయం. ఇది మంచి సాంప్రదాయం. చక్కగానే చూడండి, బాగుంది కదండి లొకేషన్. పొద్దున్నే అవటం వల్ల ఎండ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. గోదావరి జిల్లాలో దాదాపుగా ఇంతే ఉంటుందండి అంతా కూడా. కింద కూడా ఒకసారి అనేస్తున్నాం అనమాట, పైనుంచి దిగిన మట్టి ఇదంతా. మొత్తం ముందు అన్ని తుడిచి అలిసిపోయి మొత్తం పిండి పిండి అయిపోతుంది. అర్థం వస్తుంది, వర్షం వచ్చేలోగా ఇది ఎండిపోద్దేమో అని ఎట మధ్యాహ్నం వస్తూ ఉంటుంది ఆవిడ. అయితే మెట్ట మధ్యలో లేదా రాత్రి రాత్రి ఆశ్చర్యం వస్తుంది మాలో వస్తుంది, కానీ ఒక టైం ఉండదు. అది మొత్తానికి 2 hours పట్టింది ప్రేమ. ఇల్లు కోరికలు నెరవేరాలంటే ఫెసిలిటీస్ కావాలి. ఫెసిలిటీస్ కావాలంటే అట్లా మెయింటైన్ చేయాలి. అన్ని మనుషులతో అవ్వదు కదా, కొంచెం సమాధానం కూడా చేయాలి మనం. సోలార్కి పవర్ జనరేట్ అయ్యేటప్పుడు క్లీన్ చేయడం అంత సేఫ్టీ కాదని అంటారు. అందుకని తెల్లవారుజాము మొదలుపెట్టాం. కప్పిగడు 4:30కి వచ్చేసాడు. ఇదిగోండి పూర్తయ్యి 2 hours పట్టింది. 2 hours. సూర్యుడు కూడా పైకి వచ్చాడు ఇప్పుడు. అంటే మరి అన్నీ తప్పదు కదండి. ఇప్పుడు నీకేమో ఇంటి నిండా లైట్లు కావాలి అంటే కరెంటు బిల్లు ఎక్కువ అయిపోతుంది. సరే సోలార్ అయితే మళ్ళీ సోలార్ కిందకి ఏంటి మళ్ళీ పక్షులు రావని ఒక ఆందోళన. మళ్ళీ పైకి వేయించాలి. మళ్ళీ పైకి వేయిన తర్వాత మళ్ళీ అట్లీస్ట్ 2 months ఒకసారి క్లీన్ చేయాలి, లేదా ప్రొడక్టివిటీ పడిపోతుంది. ఫస్ట్ టైం మేము వేసిన తర్వాత అవును, అయినా కూడా సమ్మర్లో కాబట్టి డస్ట్ కొద్ది లేయర్ పట్టి కొద్ది ప్రొడక్టివిటీ తగ్గిందేమో అని ఒక అనుమానం. సరే ఇప్పుడు క్లీన్ చేసాం కాబట్టి ఎంత ప్రొడక్టివిటీ ఉందో చూద్దాం. ఇదేంటంటే కొన్ని సౌకర్యాలు కొన్ని వసతులు కావాలంటే కొన్ని పెట్టుకోవాలి, అంటే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను, ఏసీలు పెట్టాం, ప్రతి సంవత్సరం ఏఎంసీ ఇచ్చాం, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. ఆడొచ్చి మార్చిలో క్లీన్ చేయాలి. మళ్ళీ అది వాడినా వాడకపోయినా ఏసీలన్నీ క్లీన్ చేయాలి, ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ తప్పదంటారు ఇక. ఇదిగో ఈవేళ కార్యసూర్యులు కప్పి అండ్ ప్రేమ అన్నమాట. చూడండి పని పూర్తి చేశారు వాళ్ళిద్దరు. కప్పి తెల్లవారుజామున వచ్చాడండి. థ్యాంక్ యూ కప్పి. పద కిందకి వెళ్దాం. కాఫీ అంబలే అన్నీ రెడీ చేసి వచ్చాను, పదండి. చలో అండి, పని అయ్యింది, ఇక కిందికి వెళ్తున్నాం. ఇదిగోండి సోలార్కి సంబంధించి సిస్టమ్ అంతానేమో ఇక్కడ ఉంటుంది. ఇలా మెట్ల పైన ఉంటుంది కదా, ఇక్కడ పెట్టించాము అన్నమాట.